హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పప్పుచారు నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కందిపప్పు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ములక్కాయలు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, ములక్కాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పప్పునైతే పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి. ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఉప్పు వేసి రుబ్బుకున్న తర్వాత ముందుగా నేనైతే చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు రసం పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఎండుమిర్చి, ఈ తాలింపు దినుసులు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకున్న ములక్కాయలు ఇవన్నీ పప్పుచారులో వేసి మరిగించుకోవటమేనండి. మరిగించుకుని వేడివేడి అన్నంలో తింటే పప్పుచారు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.